యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 5310 టూ వీల్ డ్రైవ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మన ఛానల్లో ఎటువంటి మీడియాట్స్ ఉండరు, డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఈరోజు మేము మీకైతే జాన్ డీర్ టూ వీల్ డ్రైవ్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్తున్నారు. హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2016 మోడల్ బండి. 2016లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ బండి గురించి పూర్తిగా తెలిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ ఒక టైర్లో వచ్చేసరికి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 70%గా లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 70% గాను టైర్లకు నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గానే హార్వెస్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనర్ అయితే చెప్తున్నారు. హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి స్టాండర్డ్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. ఎటువంటి రిపేర్ అయితే లేదు. బాక్స్ని కూడా రీసెంట్గానే రిపేర్ చేయించామని చెప్తున్నారు. ఈ బండి వచ్చేసరికి ఎక్కువ రీడింగ్ కూడా తిరగలేదు, ఓన్లీ వారి సొంత పనులకు, సొంత పొలంలో మాత్రమే వాడుకున్నామని చెప్తున్నారు. ఇంజన్ కూడా కిందకి దింపలేదు, డోజింగ్ వర్క్ మాత్రం అసలు చేయలేదని ఓనర్ చెప్తున్నారు. డైరెక్ట్గా ఓన్లీ ఫీల్డ్ వర్క్ మాత్రమే నడిచిందని ఓనర్ చెప్తున్నారు. బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ, ఎటువంటి డ్యామేజ్ అయితే మంచి నీట్ కండిషన్ ఉంది. పీటీఓ కానీ, క్లచ్ ప్లేట్స్ కానీ, గేర్ బాక్స్ కానీ అంతా వర్కింగ్ కండిషన్, నీట్ కండిషన్లో ఉన్నాయి. ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్టిక్ చాగల్లమర్రి గ్రామంలో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది, గమనించగలరు. ఓనర్ నెంబర్ వచ్చేసి కింద టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి 7,20,000 మాత్రమే చెప్తున్నారు. 2016 మోడల్ బండి. ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి 7,20,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు. ఓనర్కి కాల్ చేసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది, గమనించగలరు. బండి అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది. నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు. టైంపాస్ కాల్సే మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి.